ఇక డీటెయిల్స్లోకి వెళితే మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మైనింగ్ అక్రమ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని ముద్దాయిగా చేర్చారు పోలీసులు. దీనిపై కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందిస్తూ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని కాకాని అన్నారు. మైనింగ్ కేసులో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు నుంచి మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు తాజాగా నమోదైంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 7 కేసులు నమోదై తాజాగా ఇప్పుడు అక్రమ మైనింగ్ క్వార్జీ తరలింపు కేసులో A4 గా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరును కూడా చేర్చారు. ఇది నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇటు పొదలకూరు అదేవిధంగా కొన్ని సైదాపురం మండలాల్లో జరిగినటువంటి అక్రమ మైనింగ్ లో ప్రధానంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు వినిపించడం, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని చెప్పి అప్పట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెద్ద పోరాటం చేశారు. అయితే పోరాటం చేయడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మైనింగ్ లో రోజుకు వందలాది టన్నులు అక్రమంగా తరలిపోతున్నాయనే విషయాన్ని బట్టబయలు చేయడానికి ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. అక్కడ పోరాటం చేయడం, అదేవిధంగా మైనింగ్ వద్ద నిద్రపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అయితే దానికి స్పందించినటువంటి అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాకాని అనుచరులు కావచ్చు, అదేవిధంగా కాకాని సంబంధించినటువంటి మనుషులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన అదేవిధంగా కొంతమంది దాడి చేయడం, అదేవిధంగా ఇజ్రాయల్ కూడా పంపి ఆయన పైన దాడి చేయించేదానికి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొదలకూరు సమీపంలో ఉన్నటువంటి క్వార్జ్ ఏదైతే ఉందో అక్కడ మైనింగ్ లో అక్రమంగా తరలిపోయినటువంటి వాటిపైన తాజాగా ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ అధికారులు ఒక సర్వే చేసి అక్కడ ఉన్న నిల్వ ఉంచినటువంటి క్వార్జిని కూడా అక్రమంగా తరలించారని చెప్పి అధికారులు ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇవ్వడం, అదేవిధంగా పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన తర్వాత ఏదైతే అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అక్రమ మైనింగ్ కేసులో ఉన్నటువంటి ఇచ్చినటువంటి సమాచారం మేరకు కాకాని గోవర్ధన్ రెడ్డిని A4 గా కూడా ఆ రిపోర్ట్ లో చేర్చడం జరిగింది. అయితే మొత్తం మీద అంటే ఇది ముందుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై ఇలాంటి కేసులు నమోదవుతాయని అందుకు సిద్ధంగానే ఉందని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా చెప్తున్నాడు. మొత్తం మీద అంటే దీనిపైన న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం కూడా జరిపిస్తామని చెప్పి ఒక పక్క కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నాడు. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో జరిగినటువంటి మైనింగ్ అక్రమాలన్నింటినీ కూడా వెలుగు తీయాలంటే ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పూర్తి స్థాయిలో విచారిస్తే అక్కడ పొదలకూరు అదేవిధంగా సైదాపురం ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మైనింగ్ నుంచి ఎంత అక్రమంగా తరలిపోయింది, అదేవిధంగా ఎన్ని కోట్ల రూపాయలు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాధనాన్ని ప్రజాప్రతినిధులు దోచుకున్నారనే విషయాన్ని బట్టబయలవుతుందని చెప్పి ఇప్పటికే ఉన్నటువంటి అధికారుల వద్ద దానిపైన విచారణ కూడా అంటే ఇట్లా సిట్ కానీ అదేవిధంగా కొంతమంది సిఐడికి సంబంధించినటువంటి అధికారులందరూ క్వార్జ్ పైన అక్రమ క్వార్జ్ పైన ఇప్పటికే కూడా దర్యాప్తు చేపట్టారు. ఆ దర్యాప్తు మేరకు ఎవరైతే పాల్పడ్డారో వారందరిపైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఆ క్రమంలోనే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కూడా కేసు నమోదైంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది ముందుగా అంటే ప్రభుత్వ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ప్రమేయంతోనే కేసు నమోదైందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద అంటే దాదాపుగా గత ప్రభుత్వంలో వందల కోట్ల రూపాయలు క్వార్జ్ అనేది ఇక్కడ నుంచి తరలిపోయింది, అదేవిధంగా అక్రమంగా తరలిపోయింది. అంటే ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రింబవళ్ళు అనే తేడా లేకుండా కోట్లాది రూపాయలు విలువ చేసి అక్రమంగా తరలిపోయినటువంటి క్వార్జ్ అనేది మాత్రం ఇక్కడ గత ప్రభుత్వంలో అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం విచారణ చేస్తున్నటువంటి సమయంలో ఇది తాజాగా నెల్లూరు జిల్లాలో కేసు నమోదైంది. ఇప్పటికే దాదాపుగా 10 మంది మీద కేసు నమోదైంది. మిగతా అంటే దీన్ని పూర్తి స్థాయిలో విచారిస్తే మరి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పెద్దలు కావచ్చు, అదేవిధంగా నాయకులు ప్రమేయం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వారిపైన కూడా పూర్తి స్థాయిలో విచారించి మొత్తం మీద అంటే ప్రజాధనాన్ని ఎంత దోచుకున్నారనే విషయాన్ని తేల్చాలని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ మునీంద్ర.